ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందించినటువంటి వాగ్దానం 2వ దిన వృత్తాంతములు 26వ అధ్యాయం 5వ వచనం. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేయును. యూదా రాజుగా ఉజ్జియా. తరువాత అమజ్యా స్థానంలో కొత్త రాజుగా ప్రజలు ఉజ్జియాను ఎంచుకున్నారు. ఉజ్జియా తండ్రి పేరు అమజ్యా. ఇది జరిగే నాటికి ఉజ్జియా 16 సంవత్సరముల వాడు. ఎలాతు పట్టణాన్ని ఉజ్జియా తిరిగి నిర్మించి యూదాకు ఇచ్చాడు. అమజ్యా చనిపోయి తన పూర్వీకులతో సమాధి చేయబడిన తరువాత ఉజ్జియా ఇది చేశాడు. తాను రాజయ్య నాటికి ఉజ్జియా 16 సంవత్సరముల వాడు. యెరూషలేములో అతడు 50 సంవత్సరములు పాలించాడు. అతని తల్లి పేరు యెకొల్యా. యెకొల్యా యెరూషలేమునకు చెందిన స్త్రీ. అతని తండ్రి నుంచి ఆశించిన విధంగా ఉజ్జియా తన కార్యకలాపాలను కొనసాగించాడు. తన తండ్రి అమజ్యా వలనే ఉజ్జియా కూడా దేవుని పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాడు. జకర్యా జీవించి ఉన్న కాలంలోనే ఉజ్జియా దేవుని సేవకుడయ్యాడు. ప్రభు అయిన యెహోవా పట్ల ఎలా భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలో జకర్యా ఉజ్జియాకు నేర్పాడు. ఉజ్జియా యెహోవాకు విధేయుడై ఉన్నంతకాలం ఆయన అతనికి విజయం చేకూర్చి పెట్టాడు. ఫిలిష్తీయులతో ఉజ్జియా యుద్ధం చేశాడు. గాతు, ఎబ్నే, అష్డోదు పట్టణాల చుట్టూ ఉన్న ప్రాకారాలను అతను పడగొట్టాడు. అష్డోదు పట్టణానికి దగ్గరగాను మరియు ఫిలిష్తీయులు నివసించే ప్రాంతాల్లోనూ ఉజ్జియా కొన్ని పట్టణాలు నిర్మించాడు. ఫిలిష్తీయులతోనూ గుర్బాయులలో నివసిస్తున్న అరబీయులతో మొహోనీయులతో ఉజ్జియా జరిపిన యుద్ధాలతో యెహోవా అతనికి విజయం చేకూర్చాడు. అమ్మోనీయులు ఉజ్జియాకు కప్పం చెల్లించారు. ఈజిప్టు సరిహద్దు వరకు ఉజ్జియా పేరు ప్రతిష్టలు వ్యాపించాయి. మిక్కిలి బలపరాక్రమాలు కలవాడొకటొచ్చే ఉజ్జియా ప్రసిద్ధి గల వ్యక్తి అయ్యాడు. యెరూషలేములో మూలద్వారం వద్ద, లోయ ద్వారం వద్ద మరియు గోడ మలుపు వద్ద ఉజ్జియా బురుజులు కట్టించి బాగా బలపరిచాడు. ఎడార్ల సహతం ఉజ్జియా బురుజులు కట్టించాడు. అతడు చాలా బావులు కూడా తవ్వించాడు. కొండల ప్రాంతంలోనూ మైదాన ప్రాంతంలోనూ అతనికి పశు సంపద విస్తారంగా ఉంది. పంట సాగుకు అనువైన కొండల యందు, మైదానముల యందు ఉజ్జియాకు వ్యవసాయదారులున్నారు. ద్రాక్ష తోటల పెంపకంలో శ్రద్ధ వహించే రైతులు కూడా అతనికి ఉన్నారు. అతడు వ్యవసాయ రంగాన్ని అభిమానించాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.